చాలా బాగుంది. ఇంకా ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అంటే అరిషిత్ గారు ఎప్పుడు థ్రిల్లర్ మూవీస్ వస్తారు కదా, ఈసారి లవ్ మూవీకి వచ్చారు కదా, అది ఎలా అనిపించింది? కొత్త యాంగిల్ చూసాము, బాగుంది. బాగుంది. సో అంటే చాలా మంది యావరేజ్ అంటున్నారు. అలా ఏం లేదు, నాకైతే నచ్చింది మూవీ. బాగుంది. సినిమాలో ఏం నచ్చింది మేడం మీకు? సినిమాలో ట్విస్ట్ కొన్ని బాగున్నాయి యాక్చువల్లీ. అంటే అరిషిత్ గారు యాక్టింగ్, మృణాల్ గారు యాక్టింగ్, మృణాల్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మంది కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు ఈ సినిమాతో పోలిస్తే. అవును, కానీ ఇది ఓకే ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్స్. ఇది కొంచెం ఓకే ఉంది, కానీ ఓవరాల్ గా అయితే బాగుంది. కొంచెం కనెక్ట్ అవుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ లైక్ మొత్తం పోలీస్ గా స్పై అన్ని చూసాం కదా. సో ఇది కొంచెం కొత్తగా ఉంది, ఒక మంచి లవ్ స్టోరీ లాగా ఉంది. ఇదంతా బాగానే ఉంది. వన్ టైం వాచ్ కానీ కలెక్షన్ లో వచ్చే స్టోరీ కూడా ఓకే, అందరికి బాగానే కనెక్ట్ అవుతుంది. ఇంటర్వెల్స్ కూడా బాగా. సాంగ్ అంతగా ఏం లేవండి, ఒకటో రెండు సాంగ్లు. ఐటమ్ సాంగ్ మాత్రం మీకు బాగుంది అన్న, జోయితా గాంధీ గారు. ఇదంతా ఒక సినిమా వెరీ హిట్ అవుతుంది అన్న, పక్కా సినిమా చాలా బాగుంది. స్టోరీ సెటప్ చేసేటప్పుడు కొన్నిసార్లు లాగ్ అనిపించచ్చు బ్రో, తప్పలేదు. బట్ క్లైమాక్స్ లో మంచి కిక్ ఇచ్చింది. కంటిన్యూ చేస్తూనే ఉంటారు బ్రో. ఏముంది, అందరూ బాగా చేశారు. మూవీ బాగుంది, చాలా బాగుంది. ఏదో బొక్కలు ఎదుగుతానే ఉంటారు బ్రో సినిమాకి, ఎవడో ఒకటి ఏదో చెప్తానే ఉంటాడు. బట్ మూవీ వాస్ గ్రేట్, నాకు నచ్చింది. మ్యూజిక్ డామినేట్ చేయలేదు, కరెక్ట్ గా సీన్ కి తగ్గట్టుంది, బాగుంది. సినిమా బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. అంటే అది రియల్గా చెప్పాలంటే ఒక రోమియో జూలియట్ కైండ్ ఆఫ్ స్టోరీ. నేను రివీల్ చేయను, మీరు చూడండి. చివరిలో కూడా చాలా ట్విస్ట్ ఉంది. ఇద్దరిలో ఉన్న అంటే లేటెస్ట్గా ఉంది. అంటే ఫిల్మ్ అనేది ఇదివరకు రోమియో జూలియట్ వేరు, ఆ లవ్ అనేది వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా కనిపించింది. చాలా ఇది డెకైట్ మూవీ చూశాను, చాలా బాగుంది. డెకైట్ మూవీ స్క్రీన్ ప్లే బాగుంది, కొత్తగా ఉంది. మీకు చివరిలో ట్విస్ట్ కూడా ఉంది, అది చాలా చక్కగా తీశారు, చాలా బాగా తీశారు. సాంగ్ బాగుంది, హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అసలు అడవిశేష్ హీరో గారి పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. ఆ ట్విస్ట్ ఉంటుంది, మెయిన్ కథలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు చెప్పను, మీరు సినిమా చూడండి, బాగుంది. ల్యాగ్ అంటే ఇప్పుడు లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీలో ల్యాగ్ అనేది అంటే ఆ లవ్ ఫీల్ అవుతూ వెళ్ళాల్సిన పీపుల్ కి, యూత్ కి అందరు కూడా బాగా కనెక్ట్ అవుతుంది, నో డౌట్ అట్ ఆల్. ల్యాగ్ అంటే ఇప్పుడు అంటే దాంట్లో ఒక గీతాంజలి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. బట్ బాగుంది, అంటే ల్యాగ్ ఏం నాకేం అనిపించలేదు. అంటే ల్యాగ్ అంటే వేరే ఎక్స్పెక్టేషన్ తో చూస్తే అట్లా ఉంటుంది కానీ, బట్ ఫ్రెష్ గా చూసే వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. అతన్ని అడ్మైర్ చేయొచ్చు. ఓకే అంటే ఇందులో దొంగ డెకాయిట్ అంటే దొంగ కదా, దొంగ స్టోరీ ఏదైనా దొంగతనం గురించి ఉందా లేకపోతే లవ్ స్టోరీ గురించి ఉందా? అంటే మోర్ దాన్ ద డెకాయిట్ పార్ట్, లవ్ స్టోరీ ఇస్ మోర్, అది ఎక్కువ ఇంప్రెసివ్ గా ఉంది. సో ఐ లైక్ ద లవ్ స్టోరీ పార్ట్ బిట్వీన్ జూలియట్ అండ్ కనిపెట్టరు ఈ సాంగ్ అది కరెక్ట్ టైం లోనే వచ్చిందని అనుకుంటున్నాను. సాంగ్ అయితే బాగుంది, సాంగ్ అదిరిపోయింది. బట్ కరెక్ట్ టైం అనేది ఐ వుడెంట్ సే, బట్ ఐ రేట్ ద మూవీ 9 on 10. అంత అందంగా చూపిస్తారో, డైరెక్షన్ కూడా అంతే అందంగా ఉండాలి. సాంగ్స్ బాగున్నాయి, సీక్వెన్సులు బాగున్నాయి. ఇంకా డిఫరెంట్ జానర్స్ చూసుకుంటే ఇప్పుడు నేనైతే ఈ సినిమా ప్రసాద్ ఐమాక్స్ లో చూస్తేనే బాగుంటది అనేసి, నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. సో అది కూడా చెప్తాను, ఏదో బ్యాగ్ కూడా వేసుకునే ఉన్నాను. శ్రీకాకుళం ఎక్కడంటే ఇది హైదరాబాద్ ఎక్కడ ఉందంటే ఏంటని చెప్తాను నువ్వు. ఆ శ్రీకాకుళంలో కోడబొమ్మలు మాది. శ్రీకాకుళం ఎక్కడంటే లొకేషన్ తేయాలని కదా. సో సినిమా గురించి ఏంటంటే డెకాయిట్ లో అంటే ప్రతి సీక్వెన్స్ లో బాగా నచ్చాయి. మృణాల్ ఠాగూర్ గారు సీతారామంలో ఒక కల్చరల్ వైబ్ చూసాం. ఆ కల్చరల్ వైబ్ నుంచి ఒక మాస్ వైబ్, అంటే డిఫరెంట్ జానర్స్ సాంగ్స్ అన్ని ఒక అంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే సాంగ్స్ అన్ని వేరే లెవెల్లో ఉన్నాయి. సో ప్రతి సీన్ ని, సినిమా పిచ్చి ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తాడు. ఆ సీన్ ఈ సీన్ అనేసి మనం ఏది విడదీయక్కర్లేదు. ప్రతి సీన్ ఒక డిఫరెంట్ గా, ఒక న్యూగా, ఒక కొత్త సినిమాగా. అంటే అడవిశేషు గారు అన్ని మాటలు ఏంటంటే, సినిమాని ఎంత కష్టపడతామో ఆ సినిమా థియేటర్ లో వేసిన తర్వాత ఆడియన్స్ కూర్చొని చప్పట్లు కొడతారే, ఆ కష్టం మొత్తం మర్చిపోతాం అనేసి అన్నారు ఇంత ముందు మేజర్ సినిమాలో. స్టోరీ రొటీన్ అంటే ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు సినిమాల్లో లక్షల కొద్ది వస్తున్నాయి, వచ్చిన కొద్ది రోజు అదే అన్నం తింటే మనం బోర్ కొడుతుంది కదా. సినిమాలు ఎక్కువ చూసినోడికి ఏమనిపిస్తుంది, ఎక్కడో దగ్గర తగులుతుంది అంతే తప్ప అది రొటీన్ స్టోరీ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. క్లైమాక్స్ అంటే ప్రతి సినిమాలో క్లైమాక్స్ ని హైప్ ఇస్తారు. బట్ సినిమా మొత్తం ఇలా వెళ్ళిపోతుంటే ఇంకా క్లైమాక్స్ గురించి వేరే మాట్లాడుకోకర్లేదు. క్లైమాక్స్ అనేది ఎప్పుడు ది బెస్ట్ ఇస్తారు ఏ మూవీలో అయినా.
క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. మేజర్ తర్వాత చాలా పెద్ద హిట్ కొట్టిన సినిమా. ఆ మేజర్ తర్వాత హిట్ 2 వచ్చింది, దాని తర్వాత చాలా పెద్ద హిట్ కొట్టారు అనొచ్చు ఈ ఫిల్మ్ తో. ఎందుకంటే ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, అంటే గన్ ని రోల్ చేసే విధానాలు. ఇప్పుడు పవర్ స్టార్ ని చూసాం, చాలా స్టార్స్ ని చూసాం, బట్ ఇతని చేతికి ఆ గన్ ఇస్తే వెపన్ ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మేజర్ లో చూసాం. దాని తర్వాత ఈ సినిమాలో ఇంకా ఎక్కువ చూస్తాం, ఎందుకంటే గన్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చాయి ఇందులో. ఎస్పెషల్లీ బోడపూల్లో మేము చేసిన సీక్వెన్స్ లో ఆ కొండ పైన అయితే చాలా కష్టపడ్డారు, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు చాలా సార్లు వెహికల్స్ వెళ్ళేటప్పుడు నడుచుకొని కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. 4 కిలోమీటర్స్ మౌంటైన్ ఎక్కి సార్ వెళ్ళారు, మేము వెళ్ళాం, చాలా కష్టపడ్డాం. బట్ ఆ కష్టపడిన దానికి ప్రతిదీ పే ఆఫ్స్ ఇక్కడ. చాలా బాగుంది, అందరూ ఖచ్చితంగా థియేటర్స్ వచ్చి చూడండి. సినిమాలో మృణాల్ యాక్టింగ్, అడిశేష్ పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. బాగాలేదంటూ ఏది లేదు, అన్ని బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో మూడు ట్విస్టులు ఉంటాయి, చాలా బాగుంది. సో అందరూ బాగుంది. సినిమా హిట్ బ్రో, సినిమా హిట్ ఖచ్చితంగా. సినిమా అయితే హిట్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటది కానీ చూడొచ్చు మంచిగా, కానీ తెలియదు ఆ లాగ్ కూడా. బాగుంది సినిమా, చూడండి. బాగా సెట్ అయింది, బీజిఎం కానీ మ్యూజిక్ కానీ అన్ని బాగా సెట్ అయినాయి. సో ఈ వీకెండ్ చూడొచ్చు. అంటే ఈ ఇండియన్స్ ఎట్లా ఉంది, తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మరి? యాక్సెప్ట్ చేస్తారు. ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? అడిశేష్ చెప్పినట్టు ప్రీ ఇంటర్వెల్ ఆయన చెప్పినట్టు నిజంగా చాలా బాగుంది. క్లైమాక్స్ నిజంగా చాలా సాటిస్ఫై అయ్యారు. కొత్త డైరెక్టర్ తీసిన ఫీల్ వచ్చింది. కశ్యప్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ గారిని మరి అంతగా యూస్ చేసుకోలేదు అంటున్నారు. లేదు చేశారు. ప్రకాష్ రాజ్ యూజ్ చేసినారు నాకు అనిపించలేదు సరిగ్గా. మరి కన్నెపెట్ట బ్రహ్మానందం గారు లేరండి సినిమాలో. కన్నెపెట్ట సాంగ్ కూడా బాగుంది, బాగుంది, సెట్ అయింది. టైటిల్స్ అప్పుడే వస్తాయి. చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కానీ అన్ని చాలా బాగుంది. కాదు ఫైనల్లీ ఎంత రేటింగ్? 10 కి 9 ఇస్తాను. 8 ఇస్తాను. 5 కి 4.5. బాగుంది, చాలా బాగుంది సినిమా. తర్వాత ఈ వీకెండ్ చూడొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే కవర్ చేస్తారు. మా హృదయాలను దోచేసుకున్నాడు. డెకాడ్ సినిమా చాలా బాగుంది, మంచి మూవీ. గతంలో సినిమాలు అన్ని హిట్లు బ్లాక్ బస్టర్లే అడిచేసి, ఈసారి తన పెర్ఫార్మెన్స్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ అన్నమాట. అంత మంచి ఆర్టిస్ట్ కనబడ్డాడు. ఎందుకంటే కొన్ని చోట్ల డైలాగులు ఉండవు, జస్ట్ ఫేస్, కళ్ళతో, మూతి, పెదాలు ఇలా జస్ట్ ఎక్స్ప్రెషన్ తోటే చూపించాలి. అలాగే సేమ్ టైం హీరోయిన్ కూడా, నాకైతే హీరోయిన్ ఒక సావిత్రి, సౌందర్య, ఒక విజయశాంతి, ఒక శారద, ఆ స్థాయికి ఎదుగుతుంది. ఈమైతే వండర్ఫుల్ మూవీ. సీతారామం తర్వాత అంతకంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మృణాల్ ఠాకూర్ ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అనే టాక్. ఇక ఫ్యూచర్ లో ఐరన్ లెగ్ అని అక్కడక్కడ హీరోయిన్ పడుతుంటారు కదా, ఈమె పడదు గోల్డెన్ లెగ్ అంటారు. నాకు తెలిసి పెద్ద హీరోలు ఆలోచిస్తారు, ఈమెతో మనం సినిమా తీయాలి, ఈమెను మన సినిమాలో పెట్టుకోవాలి, ఏదో ఒక పాత్రలో మెయిన్ హీరోయిన్ గానే పెట్టుకోవాలనే ఆలోచన వచ్చేది. ఖచ్చితంగా డాన్స్ రాదన్నారు, డాన్స్ చేసిండు. పెర్ఫార్మెన్స్ రాదన్నారు, ఓన్లీ స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంటది. మనోడు మాస్ లాగా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు అని చెప్పేసి, మాస్ లాగా కాదు కాక క్లాస్ కూడా కనపడది, మంచి లవ్ కనపడది, మంచి. అవును, అక్కడక్కడ అనిపించేస్తుంది. డైలాగ్ లేని చోట జస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటే ఉంటది. దొంగని దోచేసింది దొంగ రాని, ఆమె కూడా దొంగతనం చేసింది. ఆమె ఏం దొంగతనం చేసింది? హీరోయిన్ కు ఉన్న దొంగ లిటికేషన్స్ ఏంటి అది తెలుసుకోండి. హీరోయిన్ ఒక పాప ఉంటుంది, ఆ పాప ఆ హీరోయిన్ కి ఏమవుతుంది. అలాగే ఈ మధ్య బాగా వైరల్ అయిన ఒక ఆర్టిస్ట్ ఎక్స్పోజింగ్ వల్ల బాగా వైరల్ అయిన ఆర్టిస్ట్, ఆమె కూడా ఆమె పాత్ర ఎటువంటిది, ఆమె పాత్ర ఎంత బాగుంది, చాలా బాగుంది సినిమాలో. అనవసరంగా ఆమెను వైరల్ చేసి ట్రోల్ చేశారు, కానీ చాలా బాగుంది, మంచి పాత్ర పడ్డది ఆమెకి. అలాగే ప్రకాష్ రాజ్ గారి పాత్ర కానీ, అలాగే అనురాగ్ కశ్యప్ పాత్ర కానీ చాలా బాగుంటది. వండర్ఫుల్ మూవీ. డెకాడ్ సినిమా థియేటర్ లో ఉండేది, థియేటరికల్ సినిమా. లాగ్ ఏం లేదు, మీరు ఏదో మాకు అంటే లాగ్ ఎందుకు అనుకుంటున్నారంటే, మన వీళ్ళంతా అడివిశేషం అంటే యాక్షన్ సన్నివేశాలు, కాప్ సినిమాలు కొట్టేసుకుంటా కుమ్మేసుకుంటా పోతా ఉంటాడు, దొంగలను కొట్టేసుకుంటా, తీవ్రాలను కొట్టేసుకుంటా పోతా ఉంటే ఈ ఆలోచనతో వచ్చిర్రు. బాబు దొంగతనం చేయడానికి వచ్చిండు. హీరోయిన్ హృదయాన్ని దోచుకున్నాడు, అలాగే మన హృదయాలను కూడా దోచుకున్నాడు. వండర్ఫుల్ మూవీ. దొంగ ఏం దోచుకున్నాడో తెలుసుకోవాలంటే, మన హృదయాలు ఎలా కొల్లగొట్టాడో తెలుసుకోవాలంటే వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. హ్యాపీగా చల్లగా థియేటర్లో కూర్చొని చూసుకోవచ్చు. మంచి మూవీ. డెకాయిడ్ దొంగ నా కొడుకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సూపర్ మూవీ, ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ కి. సో ఫస్ట్ హాఫ్ స్లో నరేషన్ అండ్ లాగ్ వల్ల మేబీ కొంచెం జనాలు ఏమో అదోలా ఫీల్ అవుతారేమో. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక థ్రిల్ లోకి తీసుకెళ్లిపోయాడు. అంత మంచి స్క్రీన్ ప్లే సినిమాది. సస్పెన్స్ రివీల్ చేస్తారు, ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సస్పెన్స్ రివీల్ చేస్తారు, ట్విస్ట్, సస్పెన్స్ రివీల్ చేస్తారు, ట్విస్ట్. ఇక ఇదే పని. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చెప్తున్నా కదా, ఎంత పెద్ద మూవీ లవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఎక్స్పెక్ట్ చేస్తారేమో, అదే జరుగుద్దేమో అనిపిస్తుంది, కానీ అదే జరగదు అనుకుంటారా, కానీ అదే జరుగుద్ది. మీకు అర్థమైందని అనుకుంటున్నా.
బట్ యా బ్యూటిఫుల్ మూవీ. అండ్ అనురాగ్ కశ్యప్ గారి రోల్ కానీ అతుల్ గారి రోల్ కానీ దే బోత్ నెయిల్డ్ ఇట్. మనకి వాళ్ళ గురించి మాట్లాడటం ఎందుకు, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత కూడా మనకి లేదు. బ్యూటిఫుల్ యాక్టర్స్ వాళ్ళు కూడా, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండింది మూవీలో. డెకాయిట్ మూవీ, డెకాయిట్ సినిమా కోసం మాట్లాడుకుంటే అడుగు చేసిన అయితే మెయిన్ అడుగు చేసిన రైటింగ్ అనగానే పరిగెత్తుకొచ్చాను. బట్ ఆయన రైటింగ్ అనిపించలేదు నాకు. లోపల అయితే మాత్రం చాలా పేలుగా తేలిపోయింది. ఎందుకంటే రొటీన్ గా రాసుకోవడం, రొటీన్ సీన్స్ అంటే నిజంగా అడుగు చేసిన లేదా పేరు ఒకటి వేసుకోవడం అనిపించింది నాకైతే మాత్రం. ఆయన సినిమాలు ఏంటి, ఆయన ప్రీవియస్ సినిమాలో క్షణం ఏంటి, గూఢచారి ఏంటి, ఎంత సస్పెన్స్ గా, ఎంత ఎమోషనల్ గా, ఎంత కథ కంటే ఎంత సీరియస్ గా వెళ్తుంటాయి. ఈ సినిమా వరకు వచ్చేప్పటికి ఏంటంటే ఓకే యాక్షన్ పార్ట్ అయితే బాగుంది సినిమాలో, బట్ దాన్ని ఎమోషనల్ గా లవ్ స్టోరీగా తీసుకెళ్లాలనుకున్నాను. బట్ నిజంగా మీరు ఆ స్పై మూవీలో చేయండి, ఇలాంటి మూవీలు చేయొద్దు. ఎందుకంటే ఇవి మీకు సెట్ కావు, మీకు ఇవి రాయడం రావనుకున్నా. చాలా రొటీన్ గా అంటే మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంటది. ఒక్క పాయింట్, చిన్న పాయింట్, ఒక డబ్బు కావాలి అన్న ఒక పాయింట్, ఒక ₹1,00,00,000 కావాలని ఒక పాయింట్ తీసుకెళ్లారు. బట్ క్లైమాక్స్ మాత్రం కొన్ని పాత సినిమాలు గుర్తు చేస్తుంది ఆ ఎమోషన్. బట్ ఆ ఎమోషన్ నిజంగా ఏడిపించారు. అంటే ఆ ఎమోషన్ పండించారు కానీ ఆ కథ కంటెంట్ అనేది చాలా రొటీన్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుని, ఇంకా డెప్త్ గా రాసుకుంటే సినిమా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ సినిమాని యాక్షన్ పరంగా చాలా హై స్కేల్ లో పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్ ఏదో పెద్ద హీరో పెట్టినట్టు పెట్టారు. నిర్మాత దానికి మెచ్చుకోవచ్చు, చాలా అంటే చాలా హైగా తీశారు. బట్ సినిమా లేట్ అవడం వల్ల ఏంటో నాకు తెలియదు కానీ రైటింగ్ మిస్ అయింది. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కొంచెం అక్కడక్కడ మిస్ అయ్యి కొంచెం రొటీన్ సీన్స్ లోకి వెళ్ళిపోతాం ఇలాగన్నమాట. ఇంకా రొనాల్డ్ ఠాగూర్ యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే సేమ్ ఆవిడ యాక్టింగ్ సూపర్. ఎమోషన్ సీన్స్ లో కావచ్చు, లవ్ సీన్స్ లో కావచ్చు, ఆవిడ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్ అడుగు చేసిన యాక్టింగ్ విషయంలో అయితే కొత్త అడుగు చేసి చూస్తారు. ఎమోషన్ సీన్స్ లో ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగా కొత్తగా అనిపించాడని చెప్పుకోవచ్చు. ఇంకా బీమ్స్ బీజిఎం కూడా చాలా బాగుంది. సినిమాకి ఏదైనా హైలైట్ ఉందంటే అది కేవలం బీజిఎం. ఆయన ఇచ్చిన కొన్ని సీన్స్ అక్కడ డెప్త్ లేకపోయినా ఆయన బీజిఎం వల్ల చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ బీజిఎం వల్ల ఇంకా కన్ను కొట్టరు ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే లెంత్ తక్కువ అయినా సరే లాగే అనిపించింది సినిమా నా వరకు ఫస్ట్ హాఫ్. బట్ ఓకే సినిమా వెళ్తుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ కూడా మనం చూస్తాం. బట్ సెకండ్ హాఫ్ ½ అవర్ వర్క్ అన్న సినిమా. టెస్టులు రివీల్ అవుతుంటాయి, ఒక సీరియస్ కంటెంట్ ఉంటుంది. అప్పుడు లాస్ట్ ½ అవర్ లో అడివిజన్ రైటింగ్ గుర్తుంది మనకి. సో అడివిజన్ మార్క్ అయితే కనిపించలేదు నాకైతే. బట్ క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే కొంచెం ఏడిపించారని చెప్పుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. సినిమాలో మోస్ట్లీ స్టోరీ నచ్చింది. రొటీన్ గా అయితే లేదు, కొంచెం డిఫరెంట్ గానే ఉంది. రొటీన్ అయితే కాదు, మంచి మూవీలో ఏంటంటే మంచి పెయిన్, సాక్రిఫైస్, ఎమోషనల్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఈ 4 చూపించారు బాగా. అంటే ఆయన అడిక్ట్ చేసి అంటే మోస్ట్లీ థ్రిల్లర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. హైఫై థ్రిల్లర్స్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది కంప్లీట్ థ్రిల్లర్ మూవీ అయితే కాదు. ఇది థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి మూవీలో, కానీ కంప్లీట్ థ్రిల్లర్ అయితే కాదు ఇది. లేదు, హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ అసెట్ ఇందులో. అసలు హీరోకి ఎంత అవుట్ ఆఫ్ 100 లో 50% హీరోకి ఇవ్వచ్చు, 50% హీరోకి ఇవ్వచ్చు, 50% హీరోయిన్ కి ఇవ్వచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది. హీరోయిన్ మీరు ఇందాక అన్నారు అంటే ఎవరు చెప్పారో కానీ మీ రివ్యూ, హీరోయిన్ ఏంటంటే ఆమెకి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఫస్ట్ చాయిస్ గా అయిపోద్ది ఈ సినిమా తర్వాత. అది డామ్ షూర్. అది అంటే మన తెలుగులో ఏంటంటే ఇంకా ఉన్నారు కొంతమంది పర్ఫార్మెన్స్, కాకపోతే పర్ఫార్మెన్స్ పరంగా తక్కువ ఉన్నారు. ఆ లెక్కను చూస్తే మన నెంబర్ 1 చాయిస్ అయిపోద్ది. ఇంటర్వెల్ క్లైమాక్స్ బాగుంది. అది అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది కొంచెం ఎస్టాప్ చేసినట్టు ఉంటుంది. అదేం తెలియదు ఫస్ట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా తెలుస్తుంది. హిట్ అయ్యింది మూవీ అయితే. హిట్ అయ్యి 4 out of 5.